హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియాస్ కిచెన్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు టాపిక్ వచ్చి శ్రీరామనవమికి దేవుడికి మనం పానకం ఎందుకు నైవేద్యంగా పెడతాము, మనకి టెంపుల్స్ దగ్గర పానకమే ఎందుకు ప్రసాదంగా ఇస్తారు అనేది టాపిక్. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈరోజు దేవుడికి మనం పానకమే ఎందుకు నైవేద్యంగా సమర్పిస్తాము అంటే కనుక, సనాతన ధర్మం ప్రకారం శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు సీతాదేవి, లక్ష్మణుడు ఆ అడవుల్లో దొరికే ఆకులు, అలములు, పువ్వులు, వాటి విత్తనాల ద్వారా ఒక పానకంలో తయారు చేసుకుని రాముల వారు వచ్చే వరకు అది నైవేద్యంగా తీసుకునేవారు. అండ్ అక్కడ ఋషులు, మునులు శ్రీరాములకి వడపప్పు నైవేద్యంగా సమర్పించేవారంటండి. అందుకని ప్రతి శ్రీరామనవమికి వడపప్పు, పానకం, చలివిడి నైవేద్యంగా పెడతారు. అండ్ ఈ పానకం మనకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మంచిది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అండ్ రాముల వారికి బెల్లం అంటే ఎంతో ఇష్టం అంటండి. ఈ శ్రీరామనవమికి పానకమే ఎందుకు ఇస్తారంటే, ముందుగా ఉగాది పండగ తర్వాత వేసవికాలం మొదలవుతుంది కదా, ఆ వేసవికాలం మొదలైన వచ్చే మొదటి పండగ ఈ శ్రీరామనవమి అండి. అందుకే మన కళ్యాణం జరిగే ప్రతి చోట కూడా గుడి దగ్గర బయట పూర్వం తాటాకు పందిర్లు వేసి స్వామివారికి కళ్యాణం జరిపించేవారు. అండ్ పానకం ఎందుకు నైవేద్యంగా మనకి సమర్పించేవారు అంటే కనుక, ఈ పానకం వెనకాల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆరోగ్యపరంగా ఎంతో మంచిదని మనకి పానకాన్ని ప్రసాదంగా ఇస్తారు. ముందుగా ఈ పానకం బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా పానకం తయారు చేసుకుంటానికి కావాల్సిన పదార్థాలు: పానకం తయారు చేసుకోవటానికి బెల్లం, మంచినీళ్ళు, తులసి, మిరియాల పొడి అండ్ ఇలాచి. ఈ బెల్లం అనేది ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి బాడీలో. అండ్ మిరియాలు వచ్చి మన బాడీలో హీట్ తగ్గించి దగ్గు, జలుబు రాకుండా చూస్తాయి. అండ్ తులసి ఏంటంటే మనకి బ్యాక్టీరియా, వైరస్ అనేది మనకు రాకుండా కాపాడుతుంది. అండ్ వడపప్పు అనేది మనకి ఈ వేసవి కాలంలో పెసరపప్పు అనేది ఒంటికి ఎంతో చలవ చేస్తుందండి. అందుకని వడపప్పుని నైవేద్యంగా ఇస్తారు మనకి. ఈ పానకం గురించి మీ పిల్లలకి తెలియకపోతే మీరు వివరంగా తెలియజేసి పానకాన్ని కంపల్సరీగా తాగించండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.